ఆ అమ్మ సిరి వచ్చావా? రా ఇలా కూర్చో. ఏమైంది నాన్న? ఏం లేదు తల్లి, నిన్ను అత్తారింటికి పంపాక బిజినెస్ వ్యవహారాల్లో పడిపోయి విషయాలేమీ పట్టించుకోలేదు. పంతులు గారితో మాట్లాడాను. సంతోష్ రాబాబు, ఇప్పుడే విషయం చెప్తున్నాను. అదే ఏం లేదు, పంతులు గారు శోభనానికి ముహూర్తం పెట్టేశారు. ఈ రాత్రికే అన్నీ సిద్ధం చేసేశాం. మీ ఇద్దరూ వెళ్ళి ఫ్రెష్ అవ్వండి. మా నాన్నకు అసలేం బుద్ధి లేదు. అత్తయ్యకి బాలేదని చూడటానికి వచ్చి ఏం చేస్తున్నారు? మీరేం వరీ అవ్వద్దు. అసలు మన పెళ్ళే ఒక నాటకం. ఇంక దీని గురించి ఆలోచించడం దేనికి? పర్లేదు, మంచం పైన పడుకోండి. ఇది మీ ఇల్లు, నేనే కింద పడుకుంటాను. పర్వాలేదు, నాకు కింద పడుకోవడం అలవాటే. అయినా మీ స్టేటస్కి మీరు పైనే ఉండాలి. కమాన్ సంతోష్, మనం ఫ్రెండ్స్గా ఉందామని అన్నానుగా. ఐ టోల్డ్ యూ ఐఎమ్ సారీ అండ్ ఐ మీన్ ఇట్. నేను నీతో తప్పుగా ప్రవర్తించాను. ఈ మ్యారేజ్కి, మన రిలేషన్షిప్కి దేనికి నేను మర్యాద ఇవ్వలేదు. దాని అర్థం నాకు మ్యారేజ్ అంటే రెస్పెక్ట్ లేకపోవడం, నువ్వంటే ఏదో పగ అని కాదు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయ్యి 6 months అయింది. ఆ వెధవ రోజు నాతో ఫోన్లో మాట్లాడేవాడు. అయినా ఒక్కసారి కూడా తన లవ్ అఫేర్ గురించి చెప్పలేదు. నన్ను, నా ఫ్యామిలీని మోసం చేశాడు. నాన్న 5 minutesలో డెసిషన్ తీసుకుని నీతో పెళ్ళి అన్నారు. అందుకే నేను నిన్ను నమ్మలేకపోయాను. ఈ పెళ్లిని కూడా యాక్సెప్ట్ చేయలేకపోయాను. వాడెవడో నిన్ను, నీ ఫ్యామిలీని మోసం చేశాడన్నావుగా. మరి నువ్వు చేసిందేంటి? నీ డబ్బు కోసం ఆశపడి నేను నిన్ను పెళ్లి చేసుకోలేదు. నేను ఆశపడితే 5 సంవత్సరాల్లో మీకంటే ఎక్కువ ఆస్తిని సంపాదించగలను. మీ నాన్నగారు నన్ను చదివించారు. ఎప్పుడూ ఏదీ అడగలేదు. నా కూతుర్ని పెళ్లి చేసుకోమని చెయ్యి చాపారు. ఆయనకి నేను చేసుకోలేనని చెప్పలేకపోయాను. ఆయన నన్ను ఎంత నమ్మి ఉంటే అలా చేస్తారు? ప్రేమ, నమ్మకం, నొప్పి, బాధ వీటి గురించి మీకు పెద్దగా తెలియవనుకుంటా. కానీ నాకు తెలుసు. మీ నాన్న నన్ను ఎంత నమ్మి నిన్ను నా చేతిలో పెట్టారో ఆ నమ్మకాన్ని పోగొట్టుకోవాలనుకోవట్లేదు. అందుకే నువ్వు చెప్పిన వాటికి తలాడించాను. ఎక్కడ కాదంటే వదిలి వెళ్ళిపోతావేమోనని భయం. అది నీకర్థం కాదు. ఎందుకంటే నీ వరకు ఇదంతా నాటకం. ఐఎమ్ సారీ. నేనివన్నీ నీతో మాట్లాడాలని అనుకోలేదు. నిన్ను బాధ పెట్టుంటే నన్ను క్షమించు. కానీ నీతో ఫ్రెండ్గా నటించడం నా వల్ల కాదు. సంతోష్, ఇంతకన్నా ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. సారీ చెప్పాను, ఫ్రెండ్స్గా ఉందామన్నాను. నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళనన్నాను. నేను నీతో తప్పుగా ప్రవర్తించాను. నేను ఎంత తప్పు చేశానో నాకు అర్థమైంది. ఆ వెధవని నమ్మి అమెరికా వెళ్ళాలనుకున్నాను. నా కోసం ఇంత చేస్తున్న నిన్ను నమ్మలేకపోయాను. నేనేమన్నా అన్నిటినీ సహించావు. ఇప్పటికీ నన్ను భరిస్తున్నావు. ఐ లవ్ యూ సంతోష్. నీకంటే మంచి హస్బెండ్ నాకు దొరకరు. ఐ లవ్ యూ. ఏంటన్నయ్య గారు ఇప్పుడే బయలుదేరారు? అనుకోకుండా పని పడింది తల్లి, మళ్ళీ వస్తాం. అమ్మాయికి అబ్బాయికి చెప్పండి. ఇంకో 4 రోజులు ఉండేళ్తే బాగుండేది. మళ్ళీ వస్తాంలే రాజమ్మ. ఆరోగ్యం జాగ్రత్త. ఏంటత్తయ్యా, అప్పుడే పనులు మొదలు పెట్టేశారు? డాక్టర్ మిమ్మల్ని రెస్ట్ తీసుకోమన్నారు కదా. మనసు సంతోషంగా ఉంటే ఆరోగ్యం బానే ఉంటుందమ్మా. అయితే సంతోషంగా ఉండండి అత్తయ్యా. నా కొడుక్కి సంతోష్ అని ఎందుకు పేరు పెట్టానో తెలుసా అమ్మా? మాది ప్రేమ వివాహం. అయిన వాళ్ళని, ఆస్తి అంతస్తుల్ని వదులుకొని మీ మామయ్యతో వచ్చేశాను. వాళ్ళది పేద కుటుంబం. అయినా నాకేదీ కొదువ అవ్వకూడదని రాత్రి పగలు తోచిన పనల్లా కష్టపడి చేసేవారు.
ఎప్పుడూ నీ కళ్ళల్లో కన్నీరు చూడకూడదు, ఎప్పుడూ నువ్వు సంతోషంగా ఉండాలి, అదే నా సంతోషం అనేవారు. ఆయన మాకు దూరం అయ్యాక ఎక్కడ బాధలో ఏడుస్తానేమోనని వాడికి సంతోష్ అని పేరు పెట్టాను. వాడిని చూసుకునే ఇంతకాలం సంతోషంగా గడిపేశాను. కానీ ఇప్పుడు వాడి మొహంలో ఆ సంతోషాన్ని చూడలేకపోతున్నాను. రాజమ్మ మాటలు విన్న సిరి బయటకు ఏమీ చెప్పలేక మనసులోనే బాధపడింది. వాళ్ళ దుఃఖానికి కారణం తనేనని తనకి తెలుసు. తను చేసిన తప్పుని తనే సరిదిద్దుకోవాలని అనుకుంది. స్వామి, నాకెందుకు ఈ తలరాత రాసావోనని నిన్ను నిందించాను. నన్ను క్షమించు స్వామి. సంతోష్ అంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి వరకు నా ప్రవర్తనని బట్టి నేనేం మాట్లాడినా నన్ను తప్పుగానే అర్థం చేసుకుంటున్నాడు. ఈరోజు ఎలా అయినా తనని నేను ప్రేమిస్తున్నానని చెప్పేస్తాను. నాకు కొంచెం ధైర్యం ఇవ్వు స్వామి అని దేవుణ్ణి ప్రార్థించుకొని ఆగమేఘాలపై ఇంటికి వెళ్తుంది. రూంలోకి వెళ్ళి చూస్తే సంతోష్ అక్కడ ఉండడు. హాల్లోకి వచ్చి, అత్తయ్యా అత్తయ్యా, సంతోష్ ఎక్కడున్నారు? ఏమైంది తల్లి? మేడపైకి వెళ్ళారు. ఎందుకంత ఆయాసపడుతున్నావు? ఆయనకి ఒక విషయం చెప్పాలి అని హడావుడిగా మేడపైకి వెళ్ళింది. సంతోష్, నీతో ఏంటి బావా, తనేనా సిరి? ఉత్త సిరియేనా, ఇంకేం లేదా? శిరీష. వద్దులే, శిరీష చాలా బోల్డ్గా ఉంది. శిరీష సంతోష్ అంటే బాలేదు. అదే స్వప్న సంతోష్ అంటే వినటానికి ఎంత బాగుందో కదా. స్వప్న, ఆపవే తల్లి నీ వాగుడు. ఏంటి బావా, నేను మాట్లాడుతుంటే నీ టెన్షన్లన్నీ మర్చిపోతానని అంటావు. ఇప్పుడేమో నేనంత దూరం అయిపోయానా? అదేం లేదులేవే. ఏదో చెప్పాలనుకున్నావు. ఏంటి సిరి? ఏముంటుందిలే బావా, గుడికి వెళ్ళిందిగా, ప్రసాదం పట్టుకొచ్చిందేమో, తినమని అనుకుంటా. అంతేనా సిరి? సిరి అవునన్నట్టుగా తల ఊపి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.